ఏంటండి ఫోన్లో మాట్లాడేసింది మొత్తం వినేసరా ఏంటి? మంచిది. ఇప్పుడు మహా అయితే 4 పీకుతారు అంతే కదా. రండి కొట్టండి కొట్టండి. అలా అయినా మెడ సరవుద్దేమో. కొట్టండి కొట్టండి. ఇప్పుడేటు మీరు శ్రీరామ్కి సంబంధం చూసే పనిని అప్పచెప్పారు కదా. నందిని నుంచి చేద్దాం అనుకున్నారు. ఆ ముచ్చట 3 నాళ్ళ ముచ్చటే అయిపోయింది. ఇంకేం చేస్తారు చెప్పండి? శ్రీరామ్కి నందినికి పెళ్లి చేస్తాను. ఏంటి? నువ్వు కరెక్ట్ గానే విన్నావు. నందినికి శ్రీరామ్కి పెళ్లి చేస్తాను అంటున్నాను. కలలు కంటున్నారా? కలల్లో బతికేది నువ్వు, లేక కల నిజం చేస్తాను అని చెప్తున్నాను. అంటే వాళ్ళిద్దరికి ఐ మీన్ రవీంద్రకి నందినికి పెళ్లి జరగదు. జరగనివ్వను. మరి ఇందాక ఆయన గుంటూరుని వెళ్ళగొడుతుంటే కుప్పకొలిపారు. అదంతా మీరు నమ్మడం కోసం. ఈ సంగతి పాపం రవీంద్రకి తెలుసా? నీకు నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. సరే, ఈ సంగతి ఇప్పుడే రవీంద్రకి చెప్పేస్తాను. తను నమ్మొద్దు. చెప్పేది రేఖ. రవీంద్ర ఒకసారి ఇలా రా. ఒక్క నిమిషం లైన్లో ఉండరా. చెప్పండి మేడం, మీకు నేను ఏ విధంగా సహాయపడగలను? తొక్కలో నీ సహాయం ఎవరికి కావాలి కానీ నీకు నందినికి పెళ్లి జరగదు. ఈ మేడం గారు ఆవిడ గారు కొడుకుకిచ్చి పెళ్లి చేస్తారట. ఇప్పుడే చెప్తున్నారు. మీకు మెడతో పాటు మైండ్ కూడా దెబ్బతిన్నట్టుంది. ఫిజియోథెరపీతో పాటు సైకాట్రిస్ట్ కూడా చూపించుకోండి. అయినా మేడం గారు శ్రీరామ్కి ఇచ్చి పెళ్లి చేయించడం ఏంటండి? నాన్ సెన్స్. కాకపోతే ఆ పిచ్చిదిలేరా, ఇంట్లో వాగుతూనే ఉంటది. చూసావుగా, అసలు నమ్మాల్సిందే తను. తనే నమ్మలేదు అంటే ఇంకెవరు నమ్ముతారు చెప్పు? నమ్మిస్తాను, అందరినీ నమ్మిస్తాను. నవ్వుతారు తప్ప నమ్మరు. ఎంతమందికైనా చెప్పు. చేతనైతే శ్రీరామ్ నందినీల పెళ్లి ఆపించు. సరేనా? చూడు, నీ చేతనే వాళ్ళిద్దరి పెళ్లి జరిపిస్తాను. ఎలాగూ అంటావా? నువ్వు చూసిన సంబంధమే ఖాయం చేస్తావు. ఆ జోష్లో కళ్యాణ మంటపం నువ్వే మాట్లాడతావు. అతిథుల్ని కూడా నువ్వే ఆహ్వానిస్తావు. అంతెందుకు, పెళ్లి కొడుకును కూడా నువ్వే తెస్తావు. కానీ ముహూర్తం టైంకి పెళ్లి కూతుర్ని మాత్రం నేను తెస్తాను. నా కొడుకు చేత నందిని మెళ్ళో తాళి కట్టిస్తాను. ఇది సత్యం. అత్తయ్యా, మీ అమాయకత్వాన్ని చూస్తే జాలేస్తోంది. ఇంత ఓపెన్ గా నాతో ఈ విషయం చెప్పారే, ఇక నేనెందుకు ఊరుకుంటాను చెప్పండి? అబ్బా, ఇదొకటి. చూడండి, ఇవ్వాల్టి నుంచి శ్రీరామ్కి నాకు నచ్చిన సంబంధం చేసే వరకు నిద్రపోను. మిమ్మల్ని నిద్రపోనివ్వను. మంచిది. ఆల్ ది బెస్ట్.
బాధపడకమ్మా, రేఖ రాదులే. ఏంటమ్మా ఒక్కదానివి ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. నాకు పుస్తకాలు చదవడం రాదు, కానీ ఎదుటి వాళ్ళ మొహం చూసి వాళ్ళ మనసు తెలుసుకోవడం తెలుసమ్మా. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావమ్మా? నేను చెప్పనా? కేవలం నా కూతురంటే అసహ్యం వేసి దాన్ని అక్క అని పిలవడం నీకిష్టం లేక ఈ నిర్ణయం తీసుకున్నావు కదమ్మా. లేదండి. మరి నా మీద అసహ్యం వేసా? అదేం లేదండి. నా ఇష్ట ప్రకారమే నేను మావయ్యని పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను అంతే. లేదమ్మా, నువ్వు శ్రీరాముని ఇష్టపడ్డావని నువ్వు ఇంటికొచ్చిన 2వ రోజే నాకు అర్థమైంది. అలాంటిది హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావమ్మా? మనసు చంపుకోవడం మనిషిని చంపేంత ప్రమాదం అమ్మా. నువ్వు మనశ్శాంతిగా బతకలేవమ్మా. చూడమ్మా, కావాలంటే నేను నా కూతురు ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతాం. అప్పుడు నీకెవరు అడ్డు రారు. ఆనందంగా శ్రీరాముని పెళ్లి చేసుకో, హాయిగా బతుకు తల్లి. మీరు కొంచెం వెళ్తారా? నేను ఫోన్ మాట్లాడుకోవాలి. పంచుకున్నా పెంచుకున్నా మిగిలేది జ్ఞాపకం ఒకటే. ఎవరు వద్దన్నా, చివరికి మీరొద్దన్నా ఈ పెళ్లి మాత్రం ఆగదు. థ్యాంక్స్ నందిని. అట్ ద సేమ్ టైం సారీ. ఇంతకాలం పిల్లలకే పాఠం చెప్తున్నావు అనుకున్నాను. ఇప్పుడు నాకు కూడా గుణపాఠం చెప్పావు. గుడ్ ఈవినింగ్ టీచర్. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం టీచర్. మీరు వెళ్ళిన దగ్గర నుంచి మాకేం బాలేదు. టీచర్ మమ్మీ, ఎందుకు మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు? మళ్ళీ వచ్చింది కదా ఈశ్వర్, ఇంకెక్కడికి వెళ్ళదులే కదా టీచర్. నీకు తెలియదులే రాజీ, చిన్నపిల్లవి, నువ్వు ఊరుకో. చెప్పు టీచర్ మమ్మీ, ఎందుకు వెళ్ళిపోయావు? మా నాన్న నువ్వెందుకు వద్దనుకున్నావు? అవన్నీ నీకు అనవసరమైన విషయాలు. వెళ్ళండి, వెళ్ళి చదువుకోండి. మీరు మా నాన్నని ఎందుకు పెళ్లి చేసుకోరో చెప్పాల్సిందే. చెప్పారా మీకు అనవసరమని? ఎవరి కష్టాలు వాళ్ళకుంటాయి. తెచ్చిపెట్టుకున్న కష్టాలు కన్నబిడ్డలు లాంటివని, మనం బాల్పోసి పెంచితే అవి పెరుగుతాయని నాన్నమ్మగారు చెప్పారు. మీవి కూడా అలాగే తెచ్చిపెట్టుకున్న కష్టాలేనా? చాలు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. వెళ్ళవతలకి. ఈశ్వర్, వెళ్దాం రా. చెప్పు టీచర్ మమ్మీ, ఎందుకు వెళ్ళిపోయావు?
అసలు నా కాపురం కొల్లేరవ్వడానికి నందినియే కారణం. లేకపోతే ఆయన నన్ను వదిలేవాడే కాదు. ఏంటి అక్షర ఆలోచిస్తున్నావు? తలకై రైలు కింద పెడితే తొందరగా పోతావా, బస్సు కింద పెడితే తొందరగా పోతావా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నీకంత కష్టమే వచ్చింది అక్షర? నీ వల్లే, అంతా నీ వల్లే, అంతా నువ్వే చేసావు. అసలు శ్రీరామ్ని చేసుకునుంటే ఈ బాధలుండేవో చెప్పు. అత్తయ్య ఇంత బాధపడేదే చెప్పు. వస్తే తింగరదానా, మీ అత్తయ్య నీకు ఈ విషయం చెప్పిందా? అమ్మో, మీ ఆరాధ్య దైవం జగదీశ్వరి గారు ఈ గుంటూరుకి శ్రీరామ్కి పెళ్లి చేస్తానని నాతో ఛాలెంజ్ చేసింది. తలకై తిరుగుతుందా? నందినికి రవీంద్రకి పెళ్లిన సంగతి తెలుసుకొని అత్తయ్య అవతలు కుమిలిపోతుంటే ఇక్కడ నువ్వు శ్రీరామ్కి నందినితో పెళ్లి చేస్తుందట అని బోర్డు స్టేట్మెంట్లు ఇస్తావా? శ్రీరామ్కి నాకు పెళ్ళని ఇక్కడ చెప్పావు. అదే మాట మా మావయ్య ఈనుంటే ఏమయ్యేది? బుద్ధి లేకుండా మాట్లాడుకో. నన్నే కొడతారు కదూ. తింగరి ఉండవే, మా ఆయనతో చెప్పి నిన్ను చిత్తకుట్టించకపోతే అప్పుడు అడుగు. ఆ జగదీశ్వరి చెప్పినట్టు ఎవ్వరూ నమ్మి చావట్లేదేంటి? యావండి, మీకు ఈ సంగతి తెలుసా? నువ్వాగు. ఏం చేస్తారు? నేనే కొట్టాను. చెప్పండి, ఏం చేస్తారు నువ్వు మీ ఆయన? నిన్ను తన్నడానికి ఈయన దాకా ఎందుకే? నా ఎడం చేయి చాలే. నిన్ను మరిప్పుడు మా ఆయనతో చెప్తానన్నావు కదా. నువ్వేమంటావని అన్నానే. సర్లే, నువ్వు నోర్మి. ఏమండి, జగదీశ్వర్ అత్తయ్య నందినికి శ్రీరామ్కి పెళ్లి చేస్తానని నాతో ఛాలెంజ్ చేసింది. ఏంటి రేఖ పిచ్చివాగుడు? ఇదిగో ఆర్య సమాజ్లో ఈ మంత్ ఎండ్లో పెళ్ళని రిజిస్టర్ చేయించుకున్న రిసీట్. నీకొచ్చిన డౌట్ నాకు వచ్చి వెళ్ళి ఎంక్వైరీ చేశా. రిసీట్ చూపించారు, జిరాక్స్ తీసుకొచ్చా. డౌట్ కాదండి, నిజమండి. చెంపదెబ్బ తిన్నావు, సిగ్గురాలేదా? ఇంకోసారి అత్తయ్య అలా చేస్తారని నిందలేసావనుకో. నువ్వు కాదక్షరా, ఈవిడ సంగతి నేను చూస్తాను. చూడండి చూడండి, నా టైం బ్యాడ్ అంతే. లేకపోతే మీ పని చెప్పేదని. ఏమండి, రండి. మొత్తం నువ్వే చేసావు. నీ వల్లే జరిగింది ఇదంతా. మొత్తం నీ వల్లే. నాకు రవీందర్ అంకుల్ చూస్తుంటే పిచ్చ కోపం వస్తుంది. తన్నాలన్నంత కోపం ఉంది. తప్పీశ్వర్, అలా చేయకూడదు. లేదు, అంకుల్ ఉండడం వల్లే మా టీచర్ మమ్మీ పెళ్లికి ఒప్పుకోవట్లేదు. లేకపోతే ఎంచక్క మనతోనే ఉంటుంది. అందుకే నాకు ఈసారి కనిపిస్తే. ఇదిగో ఇటే వస్తున్నాడు ఈశ్వర్. నువ్వేం మాట్లాడకూడదు, సరేనా? అలాగే. హాయ్ చిల్డ్రన్స్, భోంచేశారా? ఏం చేస్తున్నారు? అన్నట్టు మీ టీచర్ మమ్మీ ఏది? మాకు తెలీదు అంకుల్. సరే, లేట్ అవుతుంది, ఇల్లు పడుకోండి. ఊపిరాటకు చచ్చా. ఏమైంది? నా మీద ఎవరు కుట్ర పడినారు బ్రదర్? దీని వెనక ఏదో విదేశీ వస్తూ ఉందని నా అనుమానం. చాలే ఆపరా బాబు. నిన్ను తన్నడానికి విదేశాల నుంచి రావాలా? సర్లే గాని, ఇలాగే నందిని చేసుకోవద్దని ఎవరైనా బెదిరిస్తే పారిపోతావా? అంటే నేను పారిపోతానో లేదని నన్ను మీరు టెస్ట్ చేసి ఉంటారు కదూ. చూసారా, నేను పారిపోలేదు, బెదిరిపోలేదు. అంటే ఈ పాటికే నా గట్స్ ఏంటో మీకు అర్థమైపోయి ఉండాలి. నీ మొహం, ఇప్పుడు నేను చితక్కొట్టింది పిల్లలే. అవునా? తర్వాత తీరిగ్గా ఆశ్చర్యపోదు గాని చెప్పు, బెదిరింపులకి లొంగవుగా? చస్తే లొంగను మేడం. మీలో రగులుతున్న ప్రతీకారాన్ని నేను అర్థం చేసుకోగలను మేడం.
మత్తు మీకు ఇచ్చి పంపించారు చూడండి, అది ఇంకా మీరు మర్చిపోలేనట్టున్నారు. ఇప్పుడు ఆ టాపిక్ అవసరమో చెప్పు రవీంద్ర. ఆఫ్ కోర్స్ లేదనుకోండి. అసలు ఈ మేనమావల్ని బావల్ని ఆ దేవుడు ఎందుకు సృష్టించాడో అర్థం కావట్లేదు. అదేంటి అదేంటేంటి కార్తికేయ, పెళ్లిళ్ళాగిపోయిన ఆడపిల్లల్ని ప్రేమంటూ కథలు నడిపిన వారిని పెళ్లి చేసుకోవడానికి వీళ్లేగా రెడీగా ఉండేది. దేవుడు అన్ని చోట్ల ఉండడం కుదరక అమ్మని సృష్టించినట్టు ఇలాంటి ఆడపిల్లలకి పెళ్లిళ్ళు కావడానికే ఇదిగో ఇలాంటి మేనమావల్ని బావల్ని సృష్టించాడన్నమాట. నేను కనుక మినిస్టర్నైతే రాజ్యాంగం సవరిస్తా. ఈ మేనమావలు బావలు కూడా అన్నలతో సమానమని మారుస్తా. అప్పుడు గాని ఆడపిల్లలు జాగ్రత్త పడరు. సారీ మేడం, మేనమావులన్నా బావులన్నా చిన్న రొమాంటిక్ ఫీలింగ్ ఉంటుంది తెలుసా? అది రొమాంటిక్ కదరా పిచ్చి సన్నాసి, డిప్లొమాటిక్. ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో. రా కార్తికేయ, ఆ నందిని చీపు అన్న వదలలే గాని నువ్వు పద. ఎగ్జాక్ట్లీ మేడం. గుడ్, కీప్ ఇట్ అప్. రాత్రి ఆ రవీంద్ర తప్పించుకున్నాడు, కానీ ఇప్పుడు తప్పించుకోలేడు. గది ముందు నూనెంతా వేద్దాం, లోపల నుండి వచ్చి ఒక అడుగేసి జర్రని జారుతాడు, వెళ్ళి హాస్పిటల్లో పడతాడు. నువ్వేంట్రా ఇలాంటివన్నీ తప్పంటావుగా? రవీంద్ర గారు టీచర్ మమ్మీని పెళ్లి చేసుకోవడం తప్పు, అందుకే ఇలా చేయడంలో తప్పులేదు. సరేరా. ఓకేనా? ఓకే. ఇప్పుడు బాబాయ్ అడుగేస్తే పడతాడు, వెళ్ళి చెప్పిరానా? అప్పుడు మనల్ని తంతాడు. ఏం పడన్లే, ఉండు. అయ్యో, పడ్డారా? ఎలా జారి పడ్డారా? హెల్ప్ చేయండి. అయ్యో, పెళ్లి కావాల్సిన పిల్లని పరాయి పురుషుడు చేయి తాకడం తప్పండి. ఉండండి, మా మావయ్యకి ఫోన్ చేసి పిలుస్తానే. అంత అవసరం లేదులే. ఎవడ్రా ఇక్కడ నూనె పోసింది? మావయ్య, నందు ఒక్కసారి రావా? వస్తున్నాను నందు. మావయ్య, ఏంటి భయ్యా, సేమ్ ప్లేసా? అమ్మా మేడం, మీరన్నా హెల్ప్ చేయండి. మీరు మీ మావయ్యని లేపొచ్చుగా, ఆయన పరపురుషుడు కాదుగా. మా మావయ్య పరపురుషుడు కాదు, యుగ పురుషుడు.